దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అర్పించవలసిన నైవేద్యాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి కదా. సో ఈరోజు ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర తయారీ విధానం చూద్దాము. నేను ముందుగానే అన్నం అనేది వండి పెట్టేసుకున్నాను. అన్నం అనేది పులిహోరకి పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. సో అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేయండి, అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో నేనైతే ముందుగా అన్నాన్ని తీసేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. తర్వాత నిమ్మకాయల్ని డైరెక్ట్గా కట్ చేయకుండా ఇలాగా ఒక్కసారి రఫ్ చేసి కట్ చేస్తే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. నేనైతే ఇక్కడ 2 పెద్ద నిమ్మకాయలని తీసుకున్నాను. నేను తీసుకున్న అన్నానికి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి ఈ రెండింటిని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మనం విడిగా ఉప్పు వేస్తే కలవదు కాబట్టి నేను నిమ్మకాయ రసంలోనే ఉప్పు వేసేసాను. ఇక నిమ్మకాయ పులిహోరకి తాలింపు పెట్టేస్తాము. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, అలాగే మెయిన్ ఇంగువ, ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 70% ఫ్రై అయిపోయిన తర్వాత మనం జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అర్పించే నైవేద్యాల మీద నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ కొన్ని చేసున్నాను. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. నవరాత్రుల లోపల అన్ని ప్రసాదాలు వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇక ఫైనల్గా పసుపు వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇక మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు వేసి మిక్స్ చేసుకునేటప్పుడే మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా, ఉప్పు చక్కగా మిక్స్ అయిందా లేదో ఒక్కసారి చెక్ చేసేసుకొని ఆ నిమ్మకాయ రసం కూడా అన్నంలో వేసేసి లైట్గా మిక్స్ చేయండి. లేకుంటే అన్నం అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఈ నిమ్మకాయ పులిహోరని కొంచెం సేపు పక్కన పెడితే మనకి పొడి పొడిలాడుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.